వెన్ యూ హ్యావ్ అన్ ఎమోషన్ ఆన్ ద స్క్రీన్ యూ విల్ డెఫినెట్లీ రైట్ సంథింగ్ న్యూ. అది తండేల్ సినిమాకి వర్కౌట్ అయింది బాగా. సో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం, దాన్ని ఫ్రేజ్ చేయడం, దేవి గారు సూపర్ ట్యూన్ ఇచ్చారు, ఇదేమో ఎక్స్ట్రా నేను నిలబడిపోయేలా ఉంది, ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్. సో ఇంక దానిలో కూర్చొని రాసినప్పుడు మేము అండర్లైన్ చేసుకున్న లైన్ ఏంటనంటే, ఇది ఎందుకు చెప్తున్నా ఈ అండర్లైన్ చేసే ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఇది పాటలో పల్లవ అవ్వచ్చు, చరణం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఇది పాటలో ఎక్కడైనా ఉండొచ్చు ఈ లైన్, కానీ ఈ లైన్ డిసైడ్ చేస్తుంది పాట అంతా ఎలా ఉండాలి. సో ఆ లైన్, ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే, దిస్ లైన్ చందు గారు అండర్లైన్ చేసి చాలా బాగుందండి. హార్ట్ లో ఒక రకమైన సమ్ ఫీలింగ్ వస్తుంది మీరు పాడుతుంటే. అంటే మేబీ ఇది ఇంటర్వ్యూ అని నేను మర్చిపోతున్నాను, బికాస్ ఏంటంటే ఈ ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఒక చోట ఉండి ఆ సాంగ్ రాసిన పర్సన్ నా ఎదురుగా ఉండడం అనేది ఇట్ ఈస్ రియల్లీ సమ్ కైండ్ ఆఫ్, ఐ డోంట్ నో వాట్ హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్, బట్ మీరు పాడుతుంటే హే ఈ లైన్స్ భలే ఉంటాయి కదా అని చెప్పేసి ఒక హ్యాపీ ఫీలింగ్. ఆ లైన్ అండర్లైన్ చేసినప్పుడు దెన్ వి డిసైడెడ్ దిస్ సాంగ్ హ్యాస్ టు బి ఇన్ దిస్ లాంగ్వేజ్, అంటే ఇలాంటి వొకాబులరీ ఉండాలి ఇంత కలోక్యల్ గా, అండ్ దీని చుట్టూ ఇంత ఇలాంటి ఎమోషన్ క్రియేట్ అవ్వాలని దగ్గర నుంచి దెన్ వి స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అన్నమాట. అంటే అది ఎక్కడో ఏదో ఒక 5వ చరణంలోనో 6వ చరణంలోనో రాసిన 5వ లైనో 6వ లైనో అది ఆయన ఆ లైన్ అండర్లైన్ చేస్తే అక్కడి నుంచి పాట డిసైడ్ అయింది కంప్లీట్ గా.